అయితే ఈ దామోదర మాస విశిష్టత ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమకి భక్తికి కట్టుబడ్డ మాసం. ఒకరోజు యశోదమాత నందమహారాజుకి ఎన్ని ఆవులు ఉంటాయి? సుమారుగా ఎన్ని ఆవులు? 9 లక్షల ఆవులు ఉంటాయి అన్నమాట. ఆ 9 లక్షల ఆవులలో 9 ఇంకా శ్రేష్టమైన ఆవులు. దాంట్లో ఇంకా ఒక ఆవు చాలా శ్రేష్టమైనది. దాని పేరేంటి? సురభి అనే ఆవు. యశోదమాత ఎవరు? నందగోకులానికి రాణి. నందమహారాజు రాజు యొక్క భార్య యశోదమాత. మరి రాజు ఇంట్లో ఎంతమంది సేవకులు ఉంటారు? లెక్కలేనంత మంది సేవకులు ఉంటారు. కానీ అంతమంది సేవకులు ఉన్నప్పటికీ ఒక సేవ మాత్రము యశోదమాత తనే స్వయంగా చేస్తుంది. ఏంటా సేవ? కృష్ణుడికి ఉదయం తాగడానికి పాలు కావాలి. ఆ పాలు వాళ్ళ సేవకులకి ఎవరికైనా చెప్పొచ్చు పాలు తీయమని ఆవు నుంచి. కానీ యశోదమాత స్వయంగా తను వెళ్ళి తన చేతులతో సురభి అనే ఆవు నుంచి పాలు పితికి తీసుకువచ్చి వాటిని వేడి చేసి శ్రీకృష్ణ భగవానుడికి తాగిస్తుంది అనమాట. అట్లా యథాలాపముగా ఒకరోజు కృష్ణుడు అప్పటికి నిద్ర నుంచి లేవాడు. యశోదమాత పనులన్నీ ముగించుకొని ఇంకా సురభి అనే ఆవు నుంచి పాలు తీసుకొచ్చి పొయ్యి పైన పెడుతుంది అనమాట వేడి చేయడానికి. కట్టెల పొయ్యం ఇట్లా మళ్ళా సిగ్నర్ లేవు. ఆ క్రమంలో శ్రీకృష్ణ భగవానుడు నిద్ర నుంచి మేల్కొంటాడు. నిద్ర నుంచి లేచి అటు ఇటు చూస్తుంటాడు అనమాట. అమ్మ కనిపించదు. ఎటెళ్ళింది అని చూసి మంచం నుంచి దిగేసి వరండాలోకి వస్తాడు. అప్పుడు యశోదమాత పొయ్యి దగ్గర కట్టెల్ని మండిస్తుంది అనమాట పాలు వేడి చేయడానికి. యశోదమాత కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తుంది పొయ్యి దగ్గర నుంచి. కృష్ణుడు ఆకలేస్తుంది, నాకు పాలు ఇవ్వమంటాడు. అప్పుడు యశోదమాత కృష్ణుడికి తాగడానికి పాలిస్తుంది. ఆ క్రమంలో పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగడానికి సిద్ధమవుతాయి. సిద్ధమైనప్పుడు యశోదమాత దృష్టి అటు పడగానే పాలు తాగుతున్న కృష్ణుడిని పక్కన కూర్చోబెడుతున్నాను. కూర్చోబెట్టి పొయ్యి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఏమనుకుంటాడంటే, యశోదమాత ఏ భావంతో పరిగెత్తింది పొయ్యి దగ్గరికి? ఆ పాలు ఎవరి కోసం? శ్రీకృష్ణుడి కోసం. ఆ పాలు గనక పొంగి కింద పడిపోతే దాంట్లో ఉన్న మాధుర్యం అంతా వెళ్ళిపోయి ఇంకా మిగిలిన పాలు శ్రీకృష్ణ భగవానుడికి రుచించవు, అవి అంత రుచికరంగా ఉండవనే ఆ భావంతో పాలు తాగుతున్న కృష్ణుడిని పక్కన పెట్టేసి పొయ్యి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను పాలు తాగుతుంటే నన్ను పక్కన పెట్టేసి ఆ పాలు పొంగకుండా ఆపడానికి అమ్మ ఎందుకు వెళ్ళింది, అసలు నాకంటే ఆ పాలు ఎక్కువయ్యాయి అమ్మకి అనే ఆ చిరు కోపంతో ఏం చేస్తాడు, అంతకుముందు యశోదమాత వెన్న తయారు చేసి ఆ కుండలను పెట్టి ఉట్టిపైన పెడుతున్నాడు. ఇప్పుడు ఎవరిట్లన్నా ఉట్టులునే అప్పుడు ఏదైనా వస్తువుని పిల్లలకి దొరకకుండా పెట్టాలంటే దేంట్లో పెట్టేవారు? ఉట్టి కట్టి దాంట్లో పెట్టేవారు. యశోదమాత తయారు చేసిన ఆ వెన్నను మొత్తము కుండల్ని పగలగొట్టి తీసుకెళ్ళి తను తింటూ ఇంకా ఆవరణ వాళ్ళది కోట ఆవరణ కొన్ని వందల ఎకరాలు ఉంటుందన్నమాట. అయితే అక్కడికి వెళ్ళి ఒక బండరాయి పైన కూర్చొని తను తింటూ కోతులకు వేస్తారన్నమాట. ఇంకా యశోదమాత అక్కడ పాలు ఆపేసి పొగకుండా చూసి ఇటుకు వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంతా చిందర వందర గందరగోళంగా తయారైపోయింది పరిస్థితి. ఇంకా యశోదమాత ఏం చేస్తుంది, అంతకుముందు చాలా మంది గోపికలు యశోదమాతకి ఫిర్యాదు చేశారనమాట, కంప్లైంట్ చేశారు. ఏమని? మేము ఇంట్లో తయారు చేసి పెట్టినటువంటి వెన్నని శ్రీకృష్ణ భగవానుడు దొంగతనంగా ఇంట్లోకి ప్రవేశించి
అదంతా తీసుకెళ్ళి తింటున్నాడు, వెన్నకుండల్ని పగలగొట్టి అని చెప్పి భీమాని నువ్వు ఎలాగైనా శిక్షించాలి అని చెప్పి వారంతా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది, ఫిర్యాదు చేయడం జరుగుతుంది యశోదమ్మ. కానీ యశోదమాత కృష్ణుని పైన ఉన్న వాత్సల్యంతో వాళ్ళందరి మాటలు కొట్టిపారేస్తుంది. పిల్లవాడైనా ఆయన ఏం చేస్తారు లేండి అని. అయితే ఈరోజు స్వయంగా యశోదమాత చూసింది కాబట్టి కృష్ణుని ఇంకా అలాంటి అల్లరి పనులు చేయకుండా ఆపాలనే ఉద్దేశంతో ఏం చేస్తుంది, ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఒక పెద్ద చెక్కరోలికి కట్టేయడానికి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నమాట. ఒక కర్ర తీసుకొని శ్రీకృష్ణుని వైపుకు పరిగెడుతుంది యశోదమాత పట్టుకోవడానికి. అది దూరం నుంచి చూసిన శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు, ఈ రోజు గనక మా అమ్మకి గనక దొరికితే, ఆమె వచ్చే ఆ కోపంలో నేను దొరికితే ఇంకా నన్ను చాలా దండిస్తుంది, కొడుతుందనే ఉద్దేశంతో భయపడి ఆ బండరాయి నుంచి దుమికి పారిపోతాడనమాట. ఎటు పారిపోతాడు, ఆవరణలోనే. ఆ సమయం ఎంత, ఉదయపూర్వము 4 గంటలకి ప్రారంభమవుతుంది ఆ చర్య. ప్రారంభమైతే కృష్ణుడు దొరకకుండా ఏ టైం వరకు తిప్పుతాడు యశోదమాతని, సాయంత్రము సంధ్యా సమయం వరకు తిప్పుతాడు అనమాట యశోదమాతని. ఇంకా తిప్పి 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 యశోదమాత చాలా అలసిపోతుంది ఆ ప్రయత్నంలో. అలసిపోయినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చూస్తారు యశోదమాతని. ఇంకా మా అమ్మ చాలా అలసిపోయింది, ఆమెకి దొరికిపోతాననే ఉద్దేశంతోనే అమ్మ ఇంకొక ప్రయత్నం చెయ్యి అనగానే ఆమె మళ్ళీ పట్టుకోవడానికి పరిగెడుతుంది కృష్ణుడు వైపు. అప్పుడు కృష్ణుడు మెల్లిగా అమ్మకి దొరికిపోతాడు. దొరికిపోయిన తర్వాత స్వతహాగా బయట అయితే ఏం చేస్తారు, ఒక 2 దెబ్బలు వేసి మళ్ళీ వదిలేస్తారు. కానీ శ్రీకృష్ణుడి గురించి పూర్తిగా తెలుసు యశోదమాతకి. ఈయన వదిలిపెడితే మళ్ళీ ఇలాంటి అల్లరి పనులే చేస్తాడని చెప్పి ఈరోజు ఎట్లాగైనా ఈయనను బంధించాలనే ఉద్దేశంతో ఇంట్లోకి వెళ్ళి ఒక తాడు తీసుకొస్తుంది. తాడు తీసుకొచ్చి ఆ చెక్క రోడ్డుకి కట్టివేసి కృష్ణుని పొట్టకి నడుంబావులో కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా ఎవరికైనా? చెప్పండి. ఒక 2 అంగుళాలు అంటే 2 ఇంచులు తాడు తక్కువ పడుతుంది. యశోదమాత ఆశ్చర్యపోతుంది, నేను ఇంత పెద్ద తాడు తీసుకొచ్చాను మళ్ళీ తక్కువ పడింది అని చెప్పి మళ్ళీ ఇంట్లో ఉన్న ఇంకొక తాడు తీసుకొచ్చి ముడివేసి మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసినప్పుడు విచిత్రంగా మళ్ళీ ఇంకొక 2 అంగుళాలు తాడు తక్కువ పడుతుంది. నేను క్వశ్చన్లు అడుగుతాను, మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాలి. తర్వాత ఇంట్లో ఉన్న అన్ని తాళ్ళు తీసుకొచ్చి ఒకదానికొకటి ముడివేసి మళ్ళీ ప్రయత్నించినప్పటికీ ఆశ్చర్యకరంగా మళ్ళీ 2 అంగుళాలు తాడు తక్కువ పడుతుంది. ఇప్పుడు ఇంకా ఆచార్యులు వర్ణిస్తారు, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళ ఇంట్లోంచి ఈ పక్క ఇంట్లోంచి తాళ్ళు తీసుకొచ్చి ప్రయత్నం చేసినప్పటికీ మళ్ళీ 2 అంగుళాలు తాడు తక్కువ పడుతుంది. ఇంకా ఊర్లో ఉన్నటువంటి అన్ని తాళ్ళు తీసుకొచ్చి ప్రయత్నం చేసినప్పటికీ యథావిధిగా మళ్ళీ 2 అంగుళాలు తాడు తక్కువ పడుతుంది. అప్పుడు యశోదమాత ఆశ్చర్యపోతుంది అనమాట, ఏంటి అసలు ఇలా జరుగుతుంది అని. ఇప్పుడు ఆ ప్రయత్నంలో యశోదమాత మళ్ళీ తీవ్రంగా అలసిపోతుంది. అలసిపోయినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ చిరునవ్వు నవ్వి అమ్మ ఇంకొక చిన్న ప్రయత్నం చేయమని చెప్తాడు అన్నమాట. అప్పుడు మళ్ళీ ఒక ప్రయత్నం చేయగానే ఆశ్చర్యకరంగా ఆ తాడు సరిపోతుంది. అప్పుడు యశోదమాత శ్రీకృష్ణ భగవానుడిని ఆ చక్రరోటికి బంధించుతుంది. ఈ 2 అంగుళాల తాడు ఎందుకు తక్కువ పడింది, దీన్ని మనము 2 విధాలుగా చెప్పుకోవచ్చు. చెప్పండి ఏంటది? 1 ప్రయత్నము, 2 భగవంతుడి యొక్క కృప, ఇంకొకటి మన ప్రేమ భక్తి. ఇప్పుడు యశోదమాత ఒకసారి ప్రయత్నించి ఊరుకుందా? ఇంకా దొరకడు, నేను వదిలేస్తాను కృష్ణని ప్రయత్నిస్తూనే ఉంది. ఉదయం 4 గంటలకు ప్రారంభించిన ప్రయత్నము సాయంత్రము సంధ్యా సమయం వరకు కొనసాగించింది ప్రయత్నం. మరి ఆమె పట్టుకోగలిగిందా యశోదమాత కృష్ణుడిని?
ఆ ప్రయత్నం యశోదమాత చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని చూసి కృష్ణుడే తన కృపని ఇచ్చి బందీ అయిపోయాడు అనమాట, దొరికిపోయాడు కృష్ణుడు. ఇంకొకటి, ఆమెకు కృష్ణుడి పైన ఉన్నటువంటి ప్రేమ, ఆమెలో ఉన్నటువంటి భక్తి భావం మాత్రమే కృష్ణుని పట్టుకోగలిగింది. ఈ 2 అంగుళాలు తాడు, 2 అంగుళాలు మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనము మన ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి. సేవ చేసి, ఒకరోజు జపం చేసి, ఇంకా నాకేమీ కాలేదు, నాకు భగవంతుడు కనిపించలేదు అంటే, ఈ అంత తెలిసినటువంటి ఆ వాత్సల్య రసంలో యశోదమాత కృష్ణుతోనే వాత్సల్య రసంలో ఉంటుంది. అంత వాత్సల్య రసంలో ఉన్నటువంటి యశోదమాతకే దొరకని శ్రీకృష్ణుడు ఒక్క ప్రయత్నంలోనే మనకు దొరుకుతాడా? మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. మన ప్రయత్నాన్ని చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడో ఒకప్పుడు ఆయన కృపని మనపై చూపిస్తారు, చూపించి మనకి దొరికిపోతారు అన్నాడు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ మాసము దామోదర మాసం అంటే యశోదమాత యొక్క భక్తికి, ఆమె యొక్క ప్రేమకి కట్టుబడిన మాసం. మనం మామూలుగా ఇతర రోజులలో ఏదైనా ఒక సేవ చేస్తే దాని ఫలితము 1% వస్తే, ఈ దామోదర మాసంలో మనము భగవంతుడికి చేసే సేవ దాని ఫలితం అనేది మనకు 100 రెట్లు ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఈ మాసంలో మనం ఏమైనా పొరపాటు చేస్తే దాని ఫలితం కూడా 100 రెట్లు మనకి దొరుకుతుంది. చెడు పనైనా, మంచి పనైనా, అపరాధాలైనా, ఏదైనా కూడా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉంటూ, మనం ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి మన జీవితం మొత్తం. కానీ ఈ మాసంలో ఇంకా విశేషంగా మనం ఎలాంటి అపరాధాలు చేయకుండా, ఎలాంటి పొరపాట్లు చేయకుండా భగవంతుని సేవ కనుక చేస్తే ఏమవుతుంది, మనం ఈ మాసంలో ఏదడిగినా ఇచ్చేస్తాడు భగవంతుడు. అట్లానే భగవంతుని ఏమడగాలి మనం? ఇప్పుడు భగవంతుని మనము డబ్బులు అడగవచ్చు, ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? మనం 1 కోటి రూపాయలు అడిగామనుకోండి, ఆ 1 కోటి రూపాయలు మనకు వస్తే వాటిని మనము కాపాడుకోగలుగుతామా లేదా, వాటి ద్వారా మనకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటే మనం ఎంత అడిగినా ఇవ్వరు. కానీ మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రము శ్రీకృష్ణ భగవానుడు మనం అడగకుండానే చేస్తుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి రాధేశ ఉన్నాడు అనుకోండి, ఆయన అక్కడ కట్టెల పొయ్యి మండుతుంది, తల్లి కూర్చుంది ఇక్కడ. ఆయన వెళ్ళి ఆ పొయ్యిలో చేయి పెడతానంటే అమ్మ పెట్టనిస్తుందా? ఎందుకు పెట్టనివ్వదు? ఎందుకంటే అది ఆయనకి ప్రమాదం. ఆయన చేయి కాలుతుంది, దాని తర్వాత ఆయనకి బాధ కలుగుతుంది, తర్వాత ఆయన బాధపడుతుంటే మళ్ళీ ఎవరు బాధపడతారు? అమ్మ బాధపడుతుంది. అందుకే ఆయన అటు వెళ్ళగానే నా బిడ్డ ఎక్కడ పొయ్యిలో చేయి పెట్టి చేతి కాల్చుకొని బాధపడతాడని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన లాక్కొస్తుంది. ఆయన కనిపించవచ్చు, నేను దాన్ని పట్టుకుంటాను, మా అమ్మ నన్ను పట్టుకోకుండా చేసింది అని ఆయన బాధపడవచ్చు ఆ క్షణానికి. కానీ అది ఆయనకి చెడు చేస్తుందని ఆయనకి తెలియదు, ఆయన్ని బాధ పెడుతుందని ఆయనకు తెలియదు. అమ్మకి తెలుసు ఆ విషయం. ఆయన కనుక ఆ పొయ్యిలో చేయి పెడితే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని చెప్పి అమ్మ భయపడి ఆయన పని చేయకుండా తీసుకొస్తుంది. అట్లాగే మనము భగవంతుడికి తెలుసు మనకి ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఇవ్వాలి, వీళ్ళు దాన్ని కాపాడుకొని దాన్ని సద్వినియోగం చేసే పరిస్థితిలో ఉన్నారా లేదా అని చూసి, మనకు కనుక ఏదైనా దానివల్ల భగవంతుడిని మనం అడిగాం, డబ్బులు, బంగారం, సంపద, దానివల్ల కనుక మనకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన ఎవరు? మన తండ్రి. ఎవరు బాధపడతారు మనం బాధపడితే? మన తండ్రే కదా మళ్ళీ బాధపడేది.
ఆ ఇవ్వడం ఎందుకు, మనల్ని బాధపడేలా చేయడం ఎందుకు, తర్వాత ఆయన బాధపడేది ఎందుకు? అందుకే ఒక్కోసారి మనం అడిగినా కూడా ఇవ్వరు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు మనం అడగకపోయినా ఇస్తారు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏది అవసరం ఉందో మనకు తెలియదా ఇంట్లో? ఆయన చెప్పకపోయినా ఆయన అవసరానికి తగ్గట్టుగా మనము అన్నీ ఇస్తుంటాం. మరి మనమే అంత పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఈ సృష్టికి సృష్టికర్త దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి మనం ఎవరో తెలియదా? మనం ఆయనకి చెప్పినా తెలుసు, చెప్పకపోయినా తెలుసు. మనము ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది నిత్యం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఎలా? మన హృదయంలో భగవంతుడు ఎలా ఉంటారు? పరమాత్మ రూపంలో ఉంటారు. పరమాత్మ రూపంలో ఉండి మనకి మార్గనిర్దేశాన్ని ఇస్తుంటారు. దాని ప్రకారం మనము నడుచుకోవాలి. పరమాత్మ నిర్దేశానుసారం మాత్రమే మనం నడుచుకోవాలి. అట్లా భగవంతుని విశేషమైనటువంటి ప్రేమకి, కృపకి పాత్రులు కావాలంటే మనం ప్రతిరోజు శ్రీకృష్ణ భగవానునికి ఈ నెల రోజులు ఏం చేయాలి? నేతితోని దీపాన్ని అర్పించాలి. ఈ కార్యక్రమంలో గనక మనం పాల్గొంటే మనల్ని మనం ఉద్ధరించుకుంటాం. అది మన భక్తిలో ఉన్నతిని సాధించడానికి, ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు తెలిసిన వారిని ఎవరైనా తీసుకొచ్చామనుకోరు, తీసుకొస్తే ఏమవుతుంది? భగవంతుడు మనం చేసిన దానికి సంతోషపడే కంటే 1000 రెట్లు సంతోషపడతారన్నమాట. ఎందుకు? ఎక్కడో దారి తప్పిపోయి తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని ఎవరి దగ్గరికి తీసుకొచ్చాం? మనం తండ్రి దగ్గరికి తీసుకొచ్చాం. సంతోషపడట తండ్రి 1000 రెట్లు సంతోషపడతారు. అందుకే వాళ్ళకి కృపనిస్తారు, వాళ్ళకి ప్రేమను పంచుతారు, మనకి కృపనిస్తారు, మనకి ప్రేమను పంచుతారు. అందుకే ఈ విశేషమైనటువంటి దామోదర మాసంలో తప్పకుండా మనము ఈ దామోదర హారతి చేస్తూ ఇతరులను కూడా ఈ కార్యక్రమానికి వచ్చేలా ప్రోత్సహించాలి, తీసుకురావాలి. డబ్బులు పెడితే దానికి ప్రతిఫలంగా ఏమొస్తుంది? మనకి వడ్డీ వస్తుంది. కానీ అప్పుడప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసే వ్యక్తులకి నెల నెల జీతం ఇస్తుంటారు. కొన్నిసార్లు విశేషమైనటువంటి లాభాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? పండగలప్పుడు వారికి బోనస్లు ఇస్తారు. బోనస్ మనం పెట్టుబడి పెట్టామా? మనం చేసిన పనికి ప్రతి నెల జీతం ఇస్తున్నారు కంపెనీ. కానీ విశేషమైనటువంటి లాభాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు బోనస్లు ఇస్తుంటారు. బోనస్ అనేది ఏంటది? అదనం. అట్లాగే మనం సేవ అనే పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే లాభము 1% అయితే బోనస్ ఏంటి? మనం ఎవరినైతే కొత్త వారిని తీసుకొస్తామో దాని ద్వారా భగవంతుడు ఇచ్చేది బోనస్, అదనం. అది ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ. అందుకే మనమంతా కూడా ఈ దామోదర మాసం అనే కాదు, ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషం కూడా భగవంతుడి నామాన్ని, ఆయన యొక్క లీలల్ని, ఆయన యొక్క రూపాన్ని, నామాన్ని జపించాలి, రూపాన్ని దర్శించుకోవాలి, లీలల్ని స్మరించుకోవాలి. అట్లా ప్రతినిత్యం చేయగలిగితే ఆయనకి ఎంతో సంతృప్తి కలిగిస్తుంది ఆ సేవ. తర్వాత ఆయనకి మనము చాలా దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదిలిపెట్టుకోకూడదు. ఒక వ్యక్తికి ఒక బ్రాహ్మణుడు, కటిక పేద బ్రాహ్మణుడు అని, ఆయన ఎంత ఆ పూటకి కూడా తినడానికి తిండి లేనటువంటి కటిక పేద బ్రాహ్మణుడు, ఆయన నిత్యము భగవంతుని సేవ చేస్తుంటారు అనమాట. ఏ మాత్రం సమయం దొరికినా కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక క్షణం కూడా వృధా చేయరన్నమాట. ఇప్పుడు భగవంతుని యొక్క సేవ చేస్తూనే ఉంటారు, సేవ చేస్తూనే ఉంటారు. ఆయన యొక్క సతీమణి, ఆయన యొక్క భార్య అడుగుతుంది, నువ్వు ఇంత సేవ చేస్తుంటావు, మరి భగవంతుడు నీకు ఏమి ఇచ్చారు? అసలు తినడానికి తిండి కూడా లేదు,
ఎందుకు మరి అని ఆయన ఏమంటాడంటే, అది ఇప్పుడు గనక భగవంతుడికి తెలుసు, ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో. ఇప్పుడు గనక నాకు ఇస్తే నాకు ప్రాప్తం ఉండొచ్చు, లేకపోవచ్చు, లేదంటే అది నాకు ఏదైనా చెడు చేయొచ్చు అని అంటారు. లేదు 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 మీరు అడగాల్సిందే అని అంటారు. సరే అని చెప్పి వీళ్ళ ఇక్కడ వాదం జరుగుతుండగానే అక్కడ పైన ఎవరు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో అంటుందన్నమాట, నీ భక్తుడు ఆయన కట్క పేద బ్రాహ్మణుడు నీకు అంతగా సేవ చేస్తున్నాడు, మరి ఆయన అంత పేదరికంలో ఎందుకు ఉంచావు? ఏమైనా ఇవ్వాలి కదా ఆయనకంటే. ఇప్పుడు కనుక ఇస్తే దాన్ని తీసుకునే ఆ యోగ్యత ఆయనకు లేదు, ఆ ప్రాప్తం అనేది ఆయనకు లేదు. ఇప్పుడు అని అంటే, లేదు లేదు మీరు ఏమన్నా ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే అంటే, సరే అమ్మవారే కదా చెప్పింది కదా వినాల్సిందే సరే అని చెప్పి ఒక బంగారం మూటని ఆయన వెళ్ళే దారిలో వేస్తారన్నమాట భగవంతుడు. విచిత్రంగా ఆ సమయంలోనే ఒక కళ్ళు లేని వ్యక్తి ఆయనకు ఎదురుగా వస్తుంటాడు అనమాట. ఆయన చాలా దూరం నుంచి చూస్తాడు. ఈయన అనుకుంటాడు, ఏమో ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను చాలా దూరం నుంచి వస్తున్నా అని చెప్తారు అనమాట. అప్పుడు ఈయన ఏమనుకుంటాడంటే, ఈ వ్యక్తి కళ్ళు లేకుండా ఎంతో దూరం నుంచి వస్తే నేను కళ్ళు మూసుకొని కొంత దూరమైన నడుస్తానో లేదో చూస్తానని చెప్పి కొంచెం నడిచిన తర్వాత కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకొని ఆ బంగారు మూట దాటేసేస్తారు. వెళ్ళేసరికి పైన ఇద్దరు చూస్తుంటారు, చూసావా? అయితే ఆ లోపల ఇంకొక వ్యక్తి వచ్చి ఆ మూటను తీసుకెళ్ళిపోతారు. మరి అది ఎవరికి ప్రాప్తం ఉంది? అక్కడ స్వయంగా లక్ష్మీదేవి ఇచ్చినా కూడా ఆయనకు ఆ ప్రాప్తం లేని సమయంలో వస్తే దాన్ని ఆయన పొందలేడు. ఆయనకు అప్పుడే ఆ కోరిక, అప్పుడే ఆ కళ్ళు లేని వాడు రావాలా, అప్పుడే ఈయనకు ఆలోచన రావాలా? అంటే ఏదైనా కూడా సమయానుకూలంగా మనకి వస్తుంది, భగవంతుడు ఇస్తాడు. ఆ పూర్తి నమ్మకంతో మనము ఆయన సేవ చేస్తూ పోవాలి. మనం ఒకవేళ భగవంతుడు కనుక మన దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలనుకుంటే మనం ఆపగలుగుతామైంది? భీమవల్లో ఎంతైతే జనం ఉన్నారో అంత జనము అన్ని చేతులు అడ్డు పెట్టినా కూడా ఆపలేము. ఒకవేళ గనక భగవంతుడు ఆయన కృపను చూపి ఆయన మనకి ఇవ్వాలనుకుంటే ఎన్ని చేతులు పెట్టినా సరిపోవు తీసుకోవడానికి. భగవంతుడి కృప అట్లా ఉంటుంది అన్నమాట. అందుకే మనము ఆయన ఎప్పుడు ఏది ఇచ్చినా, సుఖం ఇచ్చినా, దుఃఖం ఇచ్చినా, కష్టం ఇచ్చినా, నష్టపరిచిన, జయము అపజయము అన్నింటినీ సమానంగా స్వీకరించాలి. ఒకే ఆలోచన ఉండాలి మనకి. ఏదైనా కష్టం కలిగింది అనుకోండి, మనకి ఏమనుకోవాలి? ఇది కూడా భగవంతుడి కృపే. ఆయన కృప గనక లేకపోతే నేను ఇంతకు ఎన్నో రెట్లు కష్టాన్ని అనుభవించేది ఉండేనేమో. కానీ భగవంతుడి యొక్క విశేష కృప ద్వారా కొంచెం మాత్రమే అనుభవిస్తుంది. ఆ కష్టం ఏంటది? మన కర్మ ఫలితం అది. అందుకే ఎప్పుడు కూడా మనం భగవంతుడిని మర్చిపోకుండా ఆయన నిత్యం జ్ఞాపకం ఉంచుకుంటూ ఆయన నిత్యం స్మరిస్తుండాలి, ఆయన సేవ చేస్తుండాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ, సందేహాలు కానీ, ఏమైనా వ్యాఖ్యలు కానీ ఉంటే అడగవచ్చు, చెప్పవచ్చు. అది మర్చిపోయింది, మంచి జ్ఞాపకం చేసింది. ధామ అంటే ఏంటి? ధామ అంటే ఏంటి? తాడు. ఉదరం అంటే పొట్ట. ఆ తాడుతో ఇక్కడ కట్టివేసింది కాబట్టి ఆయనకి దామోదర, దామ ఉదర, దామోదర్ అనే పేరు వచ్చింది. ఇంకొక విషయం, ఆ తాళ్ళు ఎందుకు సరిపోలేదు చెప్పండి? ఇంకో కారణం కూడా ఉంది. ఆయన హృదయంలో ఏముంది? మొత్తం సృష్టి అంతా ఎక్కడుంది? ఆయన హృదయంలో ఉంది. అది యశోదమాతకు ఒకసారి చూపిస్తారు. ఎలా? విశ్వరూపం ద్వారా.
కానీ 14 భువన భాండాలు అంటే ఈ సృష్టి మొత్తము ఆయన పొట్టలో ఉంది. మరి ఆ పొట్టని కట్టేయాలంటే ఏ తాడు సరిపోతుంది? ఏ తాడు సరిపోదు. ఒక ప్రేమ భక్తి అనే తాడు ద్వారా దేనికి కట్టుబడతాడు భగవంతుడు? అందుకే భీమ్గల్లో ఇంత జనం ఉన్నారు. ఇక్కడికి వచ్చేవారు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎన్నెన్ని జన్మలలో ఏ జన్మలోనూ ఏదో సుకృతి చేసుకుంటే గాని ఇక్కడికి రాలేదు. ఎందుకు? భగవంతుడు అడిగితే అన్ని ఇస్తాడు, ఒక్కటి తప్ప. ఏంటది? చెప్పండి, ఏంటది? వినబడట్లేదు. భక్తి. ఎందుకు? అందరినీ ఆకర్షించేవాడు, అందరినీ బంధించేవాడు శ్రీకృష్ణ భగవానుడైతే ఆయన్ని కూడా బంధించేది, ఆయన్ని కూడా ఆకర్షించేది ఒకటే ఉంది. ఏంటది? ప్రేమ భక్తి. ఈ రెండింటి ద్వారా మాత్రమే మనం భగవంతుడిని దగ్గర చేర్చుకోవచ్చు. లేదంటే ఆయన మనకి దొరకడం చాలా కష్టం. ఒకటి శ్లోకం ఉంది, పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయో రథాపి మనసో మునిపుంగవానాం సోప్యస్తి యత్ ప్రదస్పదసీమ్య విచింత్య తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో అంటే మనము పరిగెత్తి 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 కోట్ల సంవత్సరాలు పరిగెత్తినా కూడా, వాయువేగంతో పరిగెత్తినా కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క కాలి చిటికిన వేలు గోటిని కూడా తాకలేం మనం. మునులు ఋషులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాదనమాట. కానీ ఎప్పుడైతే మనము భక్తిని ఆచరిస్తామో అప్పుడు భగవంతుడే మనకి ఆ భక్తిని ఇచ్చి ఆయన బందీ అవుతాడు. మరి మనము చేసేది భక్తి. ఇప్పుడు మనం ఆ మార్గంలో ఉన్నాం. మనం ఇప్పుడు భక్తులం అయిపోయామా? భక్తి అభ్యాసము. అభ్యాసం అంటే ఏంటి? నేర్చుకోవాలి. మనం ఇంకా అయిపోలే భక్తులం. భక్తులం అయిపోతే ఏ స్థాయికి వస్తాం? ఏ స్థాయికి వచ్చినప్పుడు మనం భక్తులం అని చెప్పుకోవాలి? అది 3 గుణాల ప్రభావం నుంచి బయటపడాలి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. మనము ఏ కార్యం చేసినా కూడా ఈ 3 గుణాల ప్రభావంతోనే చేస్తుంటాం మనం. ఏంటంటే అవి సత్వగుణము, రజోగుణము అనండి ఒకసారి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఒక్కోసారి ఏమవుతుందంటే అప్పుడప్పుడు కొంచెం మంచి పని చేస్తుంటాం మనం, తర్వాత వెంటనే ఏం చేస్తాం? మళ్ళీ ఒక వ్యక్తితో మనము కొద్ది సమయం వరకు చాలా బాగా మాట్లాడతాం, సున్నితంగా. అకస్మాత్తుగా ఆయనతోని కోపంగా మాట్లాడతాం. ఎందుకు? మంచిగా సున్నితంగా మాట్లాడినంతసేపు మనం ఏ గుణ ప్రభావంలో ఉన్నాం? సత్వగుణ ప్రభావం. కోపంగా మాట్లాడేటప్పుడు మన పైన రజోగుణ ప్రభావం చూపిస్తుంది అనమాట. అంటుంటారు, అరే ఇప్పటిదాకా చాలా బాగున్నాడు, ఇప్పుడేమైంది, నాకు పిచ్చిలేసింది అయింది అన్నాడు. అట్లా ఆ 3 గుణాల ప్రభావం నుంచి బయటపడి ఏ స్థాయికి రావాలి? సత్వగుణ స్థాయికి రావాలి. శుద్ధ సత్వ స్థాయికి. శుద్ధ సత్వ స్థాయికి వచ్చినప్పుడు మనం పొరపాటు చేయకుండా ఏం చేస్తాం? అప్పుడు ఏం చేస్తాము? భగవంతునికి కేవల భక్తి చేస్తాం, సాక్షాత్ భక్తి. అంటే ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. చెప్పాలి ఇంకో 2 నిమిషాలు. అన్య అంటే ఏంటి? ఇతరమైన. అభిలాష అంటే కోరికలు. శూన్యం అంటే ఏంటి? 0. జ్ఞాన కర్మాది అనావృతం. జ్ఞానము కానీ కర్మ కానీ అనావృతం అంటే కప్పివేయబడకుండా. ఆనుకూల్యేన అంటే
ఆనుకూల్యం అంటే ఏంటి? అనుకూలమైనటువంటివి. కృష్ణ అనుశీలనం అంటే కృష్ణునికి ఏదైతే అనుకూలమైనవి ఉంటావో అవి చేస్తే భక్తిలో ఉత్తమమైనటువంటి వారిగా పరిగణింపబడతారు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. శీలనం అంటే ఏంటి? దానికి చాలా పెద్ద డెఫినేషన్ ఉంటుంది. శీలం ఇతరమైనటువంటి కోరికలు లేకుండా జ్ఞానము కర్మల చేత కప్పివేయబడకుండా కృష్ణునికి ఏదైతే అనుకూలమైనటువంటి అనేది చేస్తాం. శీలనం అంటే మరి దాని నుంచి ఎవరు అట్లా అన్యతగా భావించద్దు. ఇద్దరికి ఒక జంటకి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉండాలి. భార్య గనక భర్తను మోసం చేసి ఇంకో వ్యక్తితో వెళితే ఏమంటారు? ఆమెను శీలం లేని వ్యక్తి అంటారు, లేదంటే వ్యభిచారి అంటారు, లేకపోతే ఇంకా పతితురాలు, ఇంకెన్నో పేర్లు ఉంటాయి. అట్లాగే ఇంకా ఆమెను సమాజంలో ఒక ముద్ర పట్టిందంటే అందరూ ఆమెను హేళన చేస్తుంటారు, దూరం పెడుతుంటారు. అట్లా మనం చేసే భక్తిలో ఆ వ్యభిచారి భావాలు రాకుండా చూసుకోవాలి. వ్యభిచారి భావం అంటే ఏంటి? మన కోరికలతో మనం భగవంతుని జపం చేస్తుంటాం. అంటే ప్రారంభంలో వస్తుంటాయి మన దగ్గర, కానీ దాన్ని మనం నియంత్రించుకోవాలి. ఇప్పుడు ఆ జంటలో ఆ వ్యక్తి కనుక ఆమెకు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఆమెను ఎవరైనా పసిగట్టి నియంత్రించగలిగేవారు ఉంటే, మందలించగలిగేవారు ఉంటే ఏమవుతుంది? ఆమె ఆలోచనల్ని అక్కడికి వదిలేసి భర్తతో కాపురం చేసుకుంటారు. లేదంటే ఎవరు మందలించేవారు లేకపోతే ఏమవుతుంది? వెళ్ళిపోతున్నారు భర్తను వదిలేసి. అట్లాగే ఇక్కడ మనము భక్తి నుంచి దారి తప్పుతున్నామంటే మనల్ని వెనుక నుంచి నెట్టే వాళ్ళు ఎవరు ఉండాలి? ముందుకి మనకంటే కొంచెం ప్రగతి సాధించిన భక్తులు, లేదంటే గురువు, ఆచార్యులు, వాళ్ళ సాంగత్యంలోకి రావాలి. ఇంకా ఎవరి సాంగత్యం నాకు అవసరం లేదు, ఎవరు నాకు చెప్పేది అవసరం లేదు అని అంటే ఆమె చెప్పేవాళ్ళు లేకుండా ఎలాగైతే వెళ్ళి చెడిపోయిందో మనం కూడా అలాగే వెనక్కి వెళ్తూ పతనమైపోతాం భక్తులు. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఉత్తమమైనటువంటి భక్తి చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే భగవంతునికి కేవల భక్తి అంటారు, దాన్ని రాగానుగా భక్తి అంటారు, ఇంకా చాలా పేర్లు ఉంటాయి. అది చేయడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి. అందుకే మనం ఈ సాంగత్యంలోకి ఎందుకు రావాలి? మనము మానవ నైజం ఏంటి? మనకు తెలియకుండానో తెలిసో పొరపాటు చేస్తుంటాం. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఏదో ఒక పని చేస్తుంటాను, దాంట్లో పొరపాటు అంటే నాకు తెలుస్తాయా? ఇంకొకరు చెప్పాలి నాకు దానిలో పొరపాటు ఉంది, మీరు తిట్టుకోవాలి. అప్పుడు నేను ఏం ఆలోచించాలి? ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపారంటే నా వైపు నుంచి తప్పు జరిగినప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపుతారు. దాన్ని మీరేంటి నాకు చెప్పేది అని అనుకోకుండా దాన్ని మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా పొరపాటు అనేది చేస్తుంటాం, జరుగుతుంటాయి మనకు తెలియకుండా. మనం చేసే పొరపాట్లను ఎత్తి చూపి దాన్ని సరిదిద్దే వాళ్ళు కావాలి. కానీ ఇంకా హేళన చేస్తూ మీరు ఇంతకంటే ఇంకొక చేయలేరు, మీతో చేత కాదు అని ఆ హేళన చేయకూడదు. ఇప్పుడు వాళ్ళని ఆ పొరపాటు చేస్తుంటే వాళ్ళు సరిదిద్ది మళ్ళీ భక్తిలో ముందుకెళ్ళడానికి వాళ్ళకి సహకరిస్తూ మనం ముందుకెళ్ళాలి, మనతో పాటు వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. భక్తుల యొక్క లక్షణం అదే. అలాంటి లక్షణాలు ఉన్నవారు
శ్రీకృష్ణ భగవానునికి ఇష్టం అని చెప్పి 12వ అధ్యాయంలో భక్తి యోగంలో ఆ శ్లోకాలు మొత్తము 22 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలలో మొత్తం ఏ ఏ లక్షణాలు ఉంటే ఆయనకి అత్యంత ఇష్టమైన వారు అది దాంట్లో క్లియర్గా చెప్తారనమాట భగవంతుడు. హరే కృష్ణ. సమయం ఎక్కువ తీసుకున్నందుకు క్షమించాలి.